వరి నాట్లు వేసిన తర్వాత మొదటి వారం రోజులు చాలా కీలకమైనవి. ఈ సమయంలో కలుపు కూడా వేగంగా పెరుగుతుంది. ఒకవేళ కలుపు అధికంగా పెరిగితే నీరు, పోషకాలు, స్థలం మరియు సూర్యరశ్మి కోసం వరి మొక్కలు ఆ కలుపుతో పోటీ పడాల్సి వస్తుంది. ప్రారంభంలో ఎదురయ్యే కలుపు పోటీ వలన వరి పెరుగుదల సరిగ్గా ఉండదు మరియు దిగుబడి తగ్గిపోతుంది. అందుకే రైతు సోదరులు ఒక మాట గుర్తుంచుకోవాలి: పంట బాగుండాలంటే నాటిన 7 రోజుల్లోనే కలుపును నియంత్రించాలి. అప్పుడే మన పొలం దిగుబడి బాగుంటుంది. ఈ సమస్యకి పరిష్కారంగా కోరోమండల్ కంపెనీ డెసిమేట్ అనే కలుపు నాశిని ప్రవేశపెట్టింది. ఈ కలుపు మందు ప్రారంభ దశ నుండే కలుపును అరికట్టి పంట చక్కగా పెరగడానికి సహాయపడుతుంది. కలుపు మొక్కలు ఒకసారి పెరగడం మొదలైతే చాలు, పంటకు దక్కాల్సిన పోషకాలు, సూర్యరశ్మి, స్థలం మరియు నీటిని అవే తీసుకుంటాయి. అందుకే ప్రారంభంలోనే వాటిని నియంత్రించడం చాలా అవసరం. డెసిమేట్ ప్రత్యేకత దాని ద్వంద్వ శక్తి. ఇది కలుపు మొక్కల లోపలికి చొచ్చుకుపోయి కలుపు పూర్తిగా మరియు వేగంగా ఎండిపోయేలా చేస్తుంది. ఒక్కసారి వాడటంతోనే డెసిమేట్ వీటిని నియంత్రిస్తుంది. గడ్డి జాతి కలుపు, వెడల్పాటి ఆకుజాతి కలుపు, తుంగజాతి కలుపు. అందుకే వేర్వేరు కలుపు మొక్కల కోసం వేర్వేరు కలుపు మందులు వాడాల్సిన అవసరం లేదు. డెసిమేట్ యొక్క అతిపెద్ద ప్రయోజనం దీని వినియోగంలో ఉన్న విస్తృత స్వేచ్ఛ. వరి నాట్లు వేసిన తర్వాత 0 నుంచి 7 రోజుల మధ్య ఎప్పుడైనా దీనిని ఉపయోగించవచ్చు. దీనివల్ల రైతుకు సౌలభ్యం ఎక్కువ, టెన్షన్ తక్కువ. దీనిని ఉపయోగించడం కూడా చాలా సులభం. ఎకరానికి 120 గ్రాముల డెసిమేట్ ఎకరానికి 160 లీటర్ల నీటితో కలిపి ఆకులపై పడేలా ఫోలియర్ స్ప్రే చెయ్యాలి. కలుపుని పంట ప్రారంభం నుండే నియంత్రిస్తే వరి పంటకు ఇవి అందుతాయి: ఎక్కువ పోషకాలు, ఎక్కువ స్థలం, ఎక్కువ నీరు, ఎక్కువ సూర్యరశ్మి. ఫలితంగా మెరుగైన పెరుగుదల రైతు సొంతమవుతుంది. అందుకే గుర్తుంచుకోండి, వరి సాగులో బలమైన ప్రారంభమే విజయానికి పునాది. ఆ ప్రారంభాన్ని మరింత బలోపేతం చేస్తుంది డెసిమేట్. ఒక్కసారి డెసిమేట్, కలుపుకి చెక్మేట్.